తల్లిదండ్రి మామూలుగా ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకుని శుభోదయం నమస్కారం అనుకుని లేస్తే పర్వాలేదు, లేకుండా వీళ్ళ లేచావు సంతోటి నువ్వు నాకు అని ఈయన, మరి నేను కాకపోతే ఇంకెవరో అని ఆవిడ, ఈ తిట్టుకుంటూ లేచారనుకోండి, పిల్లలు ఎలా చూస్తారో వీళ్ళు తిట్టుకుంటారు. మనం కొంచెం అడ్వాన్స్గా ఉండాలి కదా. ఇప్పుడు పిల్లలు కంప్యూటర్ల కాలంలో పుట్టారు, మరి అడ్వాన్స్ అంటే అదే కదా. అందుకని వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మా నాన్న తిట్టుకుంటూ లేచారు మనం కొట్టుకుంటూ లేద్దాం అనుకుంటారు. అలాగే అయిపోతుంది ప్రపంచం. అందుకని పడుకున్న దంపతులు ఎప్పుడు పొద్దున్న లేచినప్పుడు ప్రశాంతంగా లేవాలి, హాయిగా ఆనందంగా దేవుడికి దండం పెట్టుకుని ఇద్దరూ ప్రేమగా పలకరించుకోవాలి. అప్పుడు ఆ దృశ్యాన్ని దూరం నుంచి చూసినటువంటి పిల్లలు కూడా ఓ భార్య అంటే ఇలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి నిర్ణయానికి వస్తారు. ఆ పసితనంలో మనస్సులో పడిన భావాలు ఉన్నాయే, ఆ ముద్ర అలా ఉండిపోతుందండి ఖచ్చితంగా. లేత మట్టి మీద మీరు దేవుడు బొమ్మ దేవుడు పాదాలు ముద్రించారనుకో అలాగే ఉండిపోతుంది. మట్టి గడ్డ అయిపోయాక నువ్వు ఏం ముద్రిస్తావు, అక్కడ ఏం ముద్రించినా ఉండదు. అందుకని పసిపిల్లలప్పుడే మనం శ్లోకాలు పద్యాలు నేర్పడం, భావాలు మంచివి నేర్పడం, మనం ఆచరించి వాళ్ళని ఆచరించేలా చెయ్యడం